కొనబోతే కొరువి అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది ఎర్ర బంగారం పండించే రైతన్నల దుస్థితి. అంతుచిక్కని తెగుళ్లు చుట్టుముట్టడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన చెందుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో రైతులు దాదాపు 5,000 ఎకరాలకు పైగా లావు రకమైన చపాటా మిర్చిని సాగు చేస్తున్నారు. భౌగోళిక గుర్తింపు పొందిన చపాటా మిర్చికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి, దాసరిపల్లి, బాంజీపేట, కమ్మపల్లి గ్రామాల్లో రైతులంతా పూర్వీకుల నాటి నుంచి పూర్తిగా మిర్చి సాగుపైనే ఆధారపడ్డారు. నర్సంపేటే కాక నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం మండలాల్లోనూ మిర్చి సాగవుతోంది. అయితే మిర్చి పంటకు కుచ్చురోగం, తామర, నల్లి, పేను, కొత్త రకం వైరస్ తెగులు రావడంతో పూర్తిగా దెబ్బతింటోందని, వారానికి 3 తడవలు మందులు పిచికారీ చేస్తున్నా అదుపు కావట్లేదని రైతులు వాపోతున్నారు. గత 5 సంవత్సరాల కాంచి ఈ వైరస్ బారిన పడతాను, ఇటు నల్లితోటి ఇబ్బంది పడతాను. ఇటువంటి నష్టాన్ని పూడ్చడానికి ఎవరు ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏ సహాయం లేదు ఇప్పటివరకు. రాబోయే రోజుల్లో ఈ పంట పండియాలన్నా కూడా ఇబ్బందిగానే ఉన్నది. ఇక పండియలేక కూడా పోతాను, ఎందుకంటే రోజు రోజు పెట్టుబడులు పెరుగుతాయి, దిగుబడి తగ్గుతుంది మొత్తం. దీన్ని చేయాలన్నా ఊకోవాలంటే ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏం లేదు. మళ్ళా ఆగస్టులో వేసిన ఉన్నాడు, అప్పటి నుండి ఇక ఇట్లే వేరుకుళ్ళు, ఈ ముడత, కుచ్చు, అదని ఇదని వేరే మందులు, ఈ మందులు, ఆ మందులు, పొన్సాయం మందులు, ఇక్కడ ఎక్స్పోనస్ అని అవి ఇవి ఏ మందులు కొట్టినా ఏం అక్కర రాలే. అక్కర రాకుండా అయిపోయింది, వదిలేసినాం. అంతా ఎండిపోయి తాలగాయ అయిపోయింది, బాగా లాస్ అయిపోయింది. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. గత 4 సంవత్సరాలుగా వాతావరణం అనుకూలించక తోటలు వైరస్ల బారిన పడుతున్నాయని, మిర్చి సాగు తప్ప తమకు వేరే ఆధారం లేదని రైతులు చెబుతున్నారు. పండిన కొద్దిపాటి మిర్చిని మార్కెట్కు తీసుకెళ్తే వ్యాపారులు సిండికేట్ అయి ధరలు తెగ్గొస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. మేము 2-3 లక్షలు పెట్టుకున్నాం, ఎకరం అంతా తోట పెట్టినాం. 3 ఎకరాలు పెడితే 3 ఎకరాలు పోయింది. పసిబిళ్ళకు అలా జాదినట్టు జారుకున్నాం, మందులు కొట్టుకుంటా కలుపుకుంటా బొచ్చడు కలిపితేనే 1,00,000 రూపాయలు అయినాయి. ఈ ఒక 3 నుంచి 4 ఇయర్స్ నుంచి బ్లాక్ థ్రిప్స్ ఒకటి అటాక్ అవుతుంది, తర్వాత వేరుకుళ్ళు ఒకటి అటాక్ అవుతుంది. తర్వాత ఈ వచ్చిన పంట ఎకరానికి ఒక 2 లక్షలు దాకా పెట్టుబడి అవుతుంది. పోయిన సంవత్సరం ఎక్కువ రేటు, ఈ సంవత్సరం తక్కువ రేటు. ఈ ఖరీదారులు సిండికేట్ అయి కొంటలేరండి. పోయిన సంవత్సరం ఇదే చపాటా 80,000 ఉన్నది, కనీసం రెండవ అంతా ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం 20,000 అవుతుంది. నాశనం అయిపోయింది. అంతా కూడా 2 క్వింటాలు వస్తుంది కావచ్చు, 20 నుంచి 30,000 వస్తుంది. ఏమొస్తుంది? తాలుగాయ కిందకి ఇస్తాడు అది. చపాటా మిర్చి విత్తనాన్ని సొంతంగా రైతులే మేలుకాయల్ని ఏరి ఆరబెట్టి తయారు చేసుకుంటున్నారు. ఎవరి వద్ద కొనుగోలు చేసే విత్తనం కాదని, మొలక దశ నుంచే తెగులు ఆశిస్తున్నాయని, కోత దశలో వర్షాల వల్ల కాయలు కుళ్లిపోతున్నాయని చెబుతున్నారు. ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడులవుతున్నాయని, నారుమందం ఖర్చులు వెనక్కు రావడం లేదని వాపోతున్నారు. ఒక 8 ఎకరాల మిర్చి పెట్టిన, దొడ్డు మిర్చి ఒక 5 ఎకరాలు పెట్టిన, సన్న మిర్చి ఒక 3 ఎకరాలు పెట్టిన. మా తాతల మా తండ్రుల కాడ నుంచి అదే వ్యవసాయం చేస్తున్నాం. అదే మిర్చి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పండలేదా, మరి ఈ సంవత్సరం పోయింది మళ్ళీ వచ్చే సంవత్సరం పండలేదా అని అట్టనే పెట్టుకుంటా పోతున్నాం. మొత్తం నల్లి వస్తుంది ఏమనేది ఇక అది మందుడు అయితే మరి ఇతరంగా కొడుతున్నాం. ఈ కల్లం 8 ఎకరాల తోట బాపది. ఇది దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 70,000 నుంచి 80,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. అంటే డబల్ కొట్టుడు సార్ మందు. ఇగో ఇప్పటికి భుజాలన్నీ మొత్తం కాయగా వచ్చినాయి సార్. ఒక్కరోజు ఆగుతాం, మళ్ళీ తెల్లారి కొట్టుడే మందు. అట్లా పెట్టుబడి మరి దారుణంగా అయిపోయింది. 8 ఎకరాల కళ్ళం ఇది. అంత కొడితే ఒక 50,000 వస్తాయి రావు. 50,000 మాకు ఛార్జీ రాదు. అది ఇప్పటికైనా అధికారులు గుర్తించి తమను తగిన విధంగా ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.